సంగారెడ్డిలో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక చరిత్ర, త్యాగాల చరిత్ర. ఈరోజు సంగారెడ్డిలో ఇక్కడ ఈ రామ్నగర్లో ఇక్కడ కార్యక్రమాన్ని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి త్యాగాలు ఒకసారి స్మరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గారి దేశ ప్రజల స్వాతంత్ర పోరాట సమయంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు గమనించాలి, తెలుసుకోవాలి చరిత్ర, భావి తరాలకు వారి త్యాగాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. వారు దేశ ప్రజల స్వాతంత్ర సందర్భంలో వారు జైలు జీవితము మరి దాదాపు 3259 రోజులు. ఇది గమనించాలి. జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్రం కోసం 3259 రోజులు వారి యవ్వనంలో వారు దేశ ప్రజలకు జైలు జీవితం గడపడం జరిగింది. 3259 రోజులంటే మాషామాషి కాదు. మనం ఒక్కరోజు, 2 రోజులు, 10 రోజులు ఏదో సందర్భం టైం బాగలే జైల్లో పడితే కాళ్ళు చేతులు కొట్టుకుంటాం. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజల కోసం 3259 రోజులు వారు జైలు జీవితం గడిపారు. వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు అడ్వకేట్గా, కాశ్మీర్ పండిత అడ్వకేట్గా అనేక లక్షల ఆస్తుల సంపాదన అంతా కూడా మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజలకు వారి ఆస్తులను దారదత్తం చేయడం జరిగింది. తనంతరం వారి వంశం అంతా కూడా దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మరి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వారి దేశ ప్రధానిగా ఈ దేశ ప్రజలకు ఎన్నెన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. దేశ ప్రజలకు కూడా తెలుసు. ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానిగా మరి ఇందిరాగాంధీ గారు వారు దేశ సేవనే కాదు, దేశ ప్రజల భద్రత విషయంలో కూడా వారు ప్రాణ త్యాగానికి చేయడం జరిగింది, బలి కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావడం, వారు దేశ ప్రజల భద్రత విషయంలో కూడా మరి వారు కూడా బలి కావడం జరిగింది. దాని తర్వాత మనందరూ కూడా తెలుసు సోనియా గాంధీ గారు మరి వారు కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రధానిగా ఉండాలన్నా కూడా వారు ప్రధానమంత్రిగా వారు తీసుకోలే. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలని దేశ పార్లమెంటు ప్రజలందరూ కోరినా వారు కూడా వద్దు అని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేశారు. అది ఒక చరిత్ర వాళ్ళది. తదనంతరము మరి ప్రియాంక గాంధీ గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు మనందరూ కూడా తెలుసు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర కన్యాకుమారి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు వారు మరి పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఈ కుటుంబం అంతా కూడా వారి కుటుంబాన్ని అంతా కూడా చూసుకుంటే ఆనాటి మోతీలాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వారితో పాటు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారు, ఈరోజు మన నాయకత్వం వహిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ గారి మునిమన్మడు ఈరోజు రాహుల్ గాంధీ గారు. ఈరోజు వారు కూడా మొత్తము పూర్తి దేశ ప్రజల కోసమే, పదవులు కాదు ఏదో కావాలని వారు ఎప్పుడు కూడా ఆశించకుండానే ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరి భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర మరి ప్రజల మధ్యలో వారు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది వారి యొక్క చరిత్ర. చాలామంది ఈరోజు మాట్లాడుతుంటారు, అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పుట్టినోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా అనేక మంది అవుతున్నారు. కానీ ఎవరిది కూడా ఆ రోజు స్వతంత్రం ఈ వేదిక మీద ఉన్న ఈ కుటుంబ వేషధారణతో ఉన్నారో
ఈ నాయకుల యొక్క చరిత్ర ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు. ఈరోజు అనేక మంది ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఏదేదో మాట్లాడతారు, ఆ కుటుంబం గురించి మూర్ఖంగా మాట్లాడతారు, అనాలోచితంగా మాట్లాడుతుంటారు. కానీ ఆనాటి నుంచి మోతీలాల్, జవహర్లాల్ నెహ్రూ మరి వారి కుటుంబం అంతా కూడా ఈరోజు వారు ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పాలన, పరిపాలన దేశ ప్రజల కోసమే అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి సందర్భంలో ఈ వేదిక మీద ద్వారా చెప్పాలనే ఒక ఆలోచనతోటి నేను మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక చరిత్ర. అనేక మంది రాజకీయ నాయకులు ఈ చరిత్రని కాల రాయాలని, వీళ్ళ చరిత్ర లేకుండా చేయాలని అనేక కుట్రలు, కుతంత్రాలు, అనేక రాజకీయ నాయకుల యొక్క ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని నాకే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక చరిత్ర గల కుటుంబం యొక్క త్యాగాల కుటుంబం గల యొక్క ఆ కుటుంబం యొక్క వ్యక్తుల పేర్ల మీద ఈరోజు ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రదర్శన కార్యక్రమాన్ని ఈరోజు నేను, నా భార్య, నా కుటుంబము, నా కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జరిగింది. అనేక చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కానీ ఎవరు చూసు ఏం చేసారు? వాళ్ళ ఆస్తులు ఇచ్చారు, వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. ఈ రకమైన పాలన, ఈ రకమైన త్యాగాలు చేసిన కుటుంబం మీద ఎవరు మాట్లాడినా వాళ్ళు మూర్ఖులే అని వేదిక మీద నేను చెప్పక తప్పదు. వాళ్ళు మూర్ఖులే వాళ్ళందరూ కూడా. మరి అనేక సంస్థలు, అనేక వ్యవస్థలు, మరి వారి యొక్క కుటుంబము, మరి అందుకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మరి ఎప్పుడు కూడా ఈ పదవుల కోసము దానికోసం కాదు. ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశం ప్రజలు మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, కుల మతాలకు పాలన ఉండాలి, మతాలతో దేశాలతో పాలన ఉండొద్దు. ఒక సెక్యులర్ పాలతో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం, సిక్ అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఒక కుటుంబంలో ఆ వారసుడే ఈ యొక్క రాహుల్ గాంధీ గారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్నికలు జరిగినాయి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. సరే, ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు. జరుగుతున్నది, ప్రజలు ఏం చేస్తున్నారు ఏందో అర్థం కాని పరిస్థితి. అసలు ప్రజలు ఓట్లు వేస్తున్నా, మిషన్లే ఓట్లు వేసుకుంటున్నా తెలియని పరిస్థితి. అనేక అనుమానాల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. मैं एक बात बोलना चाह रहा हूं राहुल गांधी जी को. बिहार गए तो गंज जाते, बिहार से कोई फर्क नहीं पड़ने का, मगर राहुल जी एक दिन यहाँ आने वाले इलेक्शन में ये देश की प्रधानमंत्री बनने का जरूरत है. राहुल गांधी जी देश के प्रधानी बनना है, बने तो ये देश की जनता सुकून की जिंदगी रहती है. ये देश की जनता आराम से नींद जाना, आराम से रहना, ये देश की जनता, किसान भी अच्छा रहना, महिला भी अच्छा रहना, यूथ भी अच्छा रहना. बस मैं ये कि आज का जवाहरलाल नेहरू जयंती के दिन मैं यहां से आवाज दे रहा हूं देश की जनता के लिए, स्टेट जनता के लिए. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే, ఈ దేశ ప్రజలు బాగుండాలంటే మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి. మరొకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 136 జయంతి సందర్భంలో మరి కార్యక్రమాన్ని పెట్టుకునే ఒక చేసుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, స్టార్ట్ అమ్మా బాబు, స్టార్ట్.